క్షణభంగురం మన జీవితం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి. ఏ కార్ మృత్యువు రూపంలో దూసుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తి ఢీకొట్టి వెళ్లిపోయింది ఒక కార్. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఈ రోజు అలాంటి మృత్యు శకటమే లంగర్ హౌస్ లో ఇద్దరిని చంపేసింది. ఈ ఘటన గుండెల్ని పిండేయడమే కాదు, ఓ కుటుంబాన్ని అనాథలా మిగిల్చింది. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఒక కార్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వాహనాలపైకి దూసుకెళ్లింది కార్. అయితే బైక్ పై వెళుతోన్న దంపతులు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో అతి వేగంగా కార్ నడిపినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ప్రమాదంలో 3 టూ వీలర్స్, ఆటో ధ్వంసమయ్యాయి. పోలీసు అదుపులో ఉన్నాడు నిందితుడు ప్రణయ్. నిందితుడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 138 పాయింట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. తాగి బయటకు రావడమే పెద్ద తప్పైతే ఈ తాగుబోతు కారుతో బీభత్సాన్ని సృష్టించాడు. అతి వేగంతో డ్రైవ్ చేసి జనాలపైకి దూసుకెళ్లాడు. బైక్ పై వెళుతోన్న దంపతులు ఈ యాక్సిడెంట్ లో స్పాట్ లోనే చనిపోయారు. మృతులు లంగర్ హౌస్ కు చెందిన మీనా ఠాగూర్, దినేష్ గా గుర్తించారు. ప్రమాదంలో 3 టూ వీలర్స్, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ యాక్సిడెంట్ లో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిందితుడు ప్రణయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తాగుబోతు ప్రణయ్ ని మనం చూడొచ్చు ఫోటోగ్రాఫ్ లో. ఇతనే దారుణానికి ఒడిగట్టాడు. ఈ తాగుబోతు చేసిన దారుణానికి ఒక కుటుంబం నడి రోడ్డుపై పడింది. బండి తోలితే కానీ కుటుంబం డొక్కాడే పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్స్ ఆసుపత్రి పాలయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ ప్రతిరోజు, ముఖ్యంగా వీకెండ్స్ లో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా తాగుబోతులు మాత్రం స్వైర విహారం చేస్తూనే ఉన్నారు. చేతిలో స్టీరింగ్, కాలి కింద యాక్సిలరేటర్ ఉండేసరికి రెచ్చిపోతున్నారు. కార్లో సేఫ్ గా ఉన్నామనుకుంటున్నారు కానీ రోడ్డుపై జనం చస్తున్నారు అన్నది ఈ తాగుబోతులకు అర్థం కావడం లేదు. జ్యోతితో మాట్లాడదాం. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో. జ్యోతి, యాక్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. పీకుల్లోతు తప్పతాగి ఏదైతే కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ 3 టూ వీలర్స్ని, ఒక ఆటోని ఢీకొట్టినటువంటి ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ప్రణయ్ అనే వ్యక్తి వికారాబాద్ డిస్టిక్ నుంచి లంగర్ హౌస్ వైపు వస్తున్నటువంటి సమయంలో రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే డ్రైవర్ ప్రణయ్ ఏదైతే నడిపినటువంటి ఆ కారుకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూపిస్తూ ఉన్నాము. పూర్తిగా ముందు పార్ట్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. కనీసం ఇంజన్ అంతా కూడా నుజ్జు అయిపోయినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దృశ్యాలను చూసే మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది అనేది. మరొక వైపు మొదటిగా ఏదైతే దర్గా ప్రాంతంలో ముందుగా ఒక టూ వీలర్ని ఢీకొట్టాడు, ఆ తర్వాత మరొక టూ వీలర్ని, ఆ తర్వాత ఒక ఆటోని ఢీకొట్టిన తర్వాత కొద్ది దూరం పరిధిలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మీనా ఠాకూర్, దినేష్ ఈ ఇద్దరు దంపతులు కూడా టూ వీలర్ మీద ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాళ్ళిద్దరిని ఢీకొట్టడం జరిగింది. ఆ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు అనాథులైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా మనం చాలా ఇన్సిడెంట్లు చూసాము. ఈ యొక్క యాక్సిడెంట్స్ బారిన తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోతూ ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులు కోల్పోతూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినా కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి లంగర్ హౌస్లో ఈ యొక్క ఘటన జరిగింది. ప్రస్తుతానికి ప్రణయ్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా తరలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం TS 34K5031కి సంబంధించినటువంటి ఈ యొక్క కారు ఏదైతే వికారాబాద్ నుంచి తన స్నేహితుడిని కలుసుకునేందుకు కూడా ఆయన మద్యం సేవించి దాదాపుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 138 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత సోయి లేకుండా తప్పతాగి ఈ విధంగా వాహనాల మీద దూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ప్రణయ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో రిమాండ్కి తరలిస్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మద్యం సేవించి రోడ్ల మీద ఇష్టానుసారంగా దూసుకొస్తున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు వీళ్ళ మీద కన్నేయాలి. అంతేకాకుండా ఖచ్చితంగా టెస్టులు కూడా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి యాక్సిడెంట్లు చేసి మరొక కుటుంబంలో మాత్రం విషాదాన్ని నింపుతున్నటువంటి ఘటనలో మాత్రం చాలా బాధాకరం. ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్.